హలో అండి, ఈరోజు నేను గోధుమ పిండితో మోమోస్ చేస్తున్నాను. వాటి కోసం ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను, 250 గ్రామ్స్. ఆ పిండికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనకి పిండి ఎంత నానితే అంత మంచిగా వస్తాయి మోమోస్. దానికోసమని పిండి ఇట్లా ఆయిల్ సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసి మరీ గట్టిగా నానపొద్దు, మరీ మెత్తగా కూడా కలపొద్దు. పిండిని ఇట్లా కలిపేసి అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పన్నీరు, ఇది వెన్న అండి, నేను ఇంట్లో ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటాను. కొంచెం వెన్న ఇట్లా తురిమి పెట్టుకోవాలి. పన్నీరు, వెన్న అవి రెండు. ఇప్పుడు నేను ఒక కప్పు క్యాబేజీ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక కప్పు ఆనియన్స్ తీసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని వీటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ వెజిటేబుల్స్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కలిపేసేయాలంతా. సాల్ట్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ అన్నీ తీసేయాలి. లేదంటే మొత్తం అవన్నీ ఒక క్లాత్లో వేసి కూడా వాటర్ తీసేయవచ్చు, హ్యాండ్తో అయినా తీయవచ్చు. ఇట్లా మొత్తం తీసేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 1 టీ స్పూన్ అల్లం పీసెస్ వేసుకోండి, చిన్న చిన్నవి. ఎల్లిపాయలు కూడా ఒక 4-5 సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఒక 3 పచ్చిమిర్చి గింజలు తీసేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు. ఇప్పుడు మనం బటరును పన్నీర్ తురిమి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. బటర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వెన్న బటర్ అయినా మీరు పన్నీర్ అయినా ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులో కార్న్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇట్లా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ టమాటా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఒక 5 ఎండుమిర్చి, ఒక 4 ఎల్లిపాయలు పెద్దవి, ఒక 1 టీ స్పూన్ అల్లం తరుగు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒక కప్పు 2 కప్పుల వాటర్ వేసేసుకొని ఇదంతా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలండి స్టవ్ పైన. ఇప్పుడు ఆ ఉడికేలోపు మనం ఇవి మోమోస్ రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇట్లా చిన్న చపాతీలు చేసుకోవాలి, పూరి టైపు చిన్నగా. కొంచెం సన్నగా చేసుకోవాలండి, మరీ మందంగా చేయొద్దు పూరి. చూడండి, ఇట్లా ఈ వెజిటేబుల్ మిక్స్ అంతా ఇందులో పెట్టేసి మోమోస్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అండి. రౌండ్గా చేసుకోవచ్చు, ఎగ్ షేప్ చేసుకోవచ్చు, మనకి ఏ షేప్లో కుదిరితే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చేస్తాను నేను. ఇట్లా సన్న పూరీలు చేసేసుకొని ఈ సైడ్స్కి వాటర్ పెట్టుకోవాలి. పెట్టేసి మధ్యలో ఈ వెజిటేబుల్ మిక్స్ పెట్టేసి ఇంట్లో మనం ఎప్పుడైనా గర్జలు చేసుకుంటాం కదా, అట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఇంకా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలండి మనకి కావాల్సినట్టుగా. చూడండి, ఇట్లా అన్నీ మనకు నచ్చినట్టు చేసుకోవాలి. వీటిని ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లకు ఆయిల్ పెట్టకుండానే ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ ఆవిరికి పెట్టాలండి ఇడ్లీ కుక్కర్లో. ఇప్పుడు మనం ఒక వేరే బౌల్ పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లో మనం ఆల్రెడీ టమాటా, ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర అది ఉడకబెట్టినాం కదా 5 మినిట్స్. అది ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. కొంచెం ఇది ఉడికేటప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి, లేదంటే స్టవ్ పైన పడిపోతుంది, మొత్తం చుట్టుపక్కలంతా పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ చట్నీకి కావాల్సినంత సాల్ట్ మాత్రమే వేసి కలుపుకోవాలి. మనం వెజిటేబుల్స్కి సరిపడా కలిపినాం కాబట్టి ఓన్లీ ఈ చట్నీకి సరిపడానే వేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి స్వీట్నెస్ కోసం. కొంచెం కొత్తిమీర, ఒక పిడికెడు.
సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై ఉడకనివ్వాలి. ఇందులోనే చూడండి, ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఇట్లా సపరేట్ అయ్యేంత వరకు ఉడకబెట్టాలి మూత పెట్టేసి. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, మోమోస్ ఇట్లా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ప్లేట్స్కి ఆయిల్ పెట్టాల్సిన పని లేదండి. అట్లా ఒక 20 minutes సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి మోమోస్ని. ఇప్పుడు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.